అది కొద్దిగా పీడిత ప్రజల పక్షాన నిలబడి జీవితాంతం కూడా పోరాటం చేసిన మహావ్యక్తి గద్దర్ అని సిపిఐ ఎమ్మెల్సీ నెలికంటి సత్యం అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో గద్దర్ కుమారుడు సూర్యంతో కలిసి గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6న నిర్వహించే కార్యక్రమ పోస్టర్ని సత్యం ఆవిష్కరించారు. ప్రశ్నించే గొంతులు, పాలకుల అణచివేత కార్యక్రమ పోస్టర్స్ ను సత్యం ఆవిష్కరించారు. గద్దర్ ఆశయ సాధన కోసం వామపక్షవాదులంతా కూడా పోరాడతామని సత్యం అన్నారు. పీడిత ప్రజలు కావచ్చు, రైతాంగం, కార్మికులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజల మీద ఒక ప్రశ్నించే గొంతుగా వారి సమస్యల మీద మరి తన పాట ద్వారా దేశవ్యాప్తంగా ప్రజా చైతన్యాన్ని రగిలించినటువంటి మరి యోధుడు యుద్ధనౌక గద్దారన్న. నిజంగా గద్దారన్న అంటే మా అందరికీ పెద్ద స్ఫూర్తి. ఇవాళ వారు చనిపోయేంత వరకు కూడా ప్రజల పక్షంగా నిలబడి జీవితాంతం నిలబడ్డటువంటి యోధుడుగా మరి సిపిఐ పార్టీని గుర్తిస్తాం. వారికి మరొకసారి విప్లవ దోహాలు తెలియజేస్తూ వారి ఆశయ సాధన కోసం పునరంకితమైదాం. వారు ఏ ఆశయ సాధన కోసం అయితే తన జీవితాంతం నిలబడ్డాడో ప్రజల పక్షంగా నిలబడి ఒక ప్రశ్నించే గొంతుగా నిలబడతామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి గద్దారన్నకు విప్లవ దోహాలు తెలియజేస్తూ మరి వారు కుటుంబం కూడా ఇవాళ వెన్నెల కావచ్చు, సూర్యం కావచ్చు, వారి తండ్రి ఆశయాలని ముందుకు తీసుకుపోయే విధంగా పనిచేస్తూ ఉంటూ నిజంగా ఈ రాష్ట్రంలో వారి కుటుంబానికి కూడా మేము ఎప్పుడు ఎల్లవేళ్ళ అండదండలుగా ఉంటామని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం.